మనం ప్రీవియస్ వీడియోలో వెక్టర్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, అలాగే వెక్టర్స్ని ఏ విధంగా రిమూవ్ చేయాలో చూసాము. ఇప్పుడు ఇండెక్సింగ్ వెక్టర్లో ఉన్న ఎలిమెంట్స్ని ఏ విధంగా యాక్సెస్ చేయాలో చూద్దాం ఇన్ ఆర్ లాంగ్వేజ్లో. సో యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెక్టార్లో ఇండెక్సింగ్ 1 తోటి స్టార్ట్ అవుతుంది. నార్మల్గా వేరే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే 0 తోటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మాత్రం 1 తోటి స్టార్ట్ అవుతుంది. సో ఇండెక్సింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిట్రైవింగ్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ vector based on their position index. In R, indexing starts from 1, not 0 like in some other languages. Square brackets toti mana elements ni access chestam. You use square brackets to access elements by their index. So ఇప్పుడు ఒక వెక్టార్ ని క్రియేట్ చేస్తున్నాను. వెక్టార్ నేమ్ వచ్చేసి my underscore వెక్టార్ నేమ్. అందులో యాపిల్, బనానా, ఆరెంజ్, కివి అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, టోటల్గా 4 ఎలిమెంట్స్ తోటి ఒక వెక్టార్ని క్రియేట్ చేస్తాం. సో మై అండర్స్కోర్ వెక్టార్, రైట్, యాపిల్, బనానా, ఆరెంజ్, కివి వచ్చింది. ఇప్పుడు ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేద్దాం. మై అండర్స్కోర్ వెక్టార్ థర్డ్ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తే థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి ఆరెంజ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. అలా మనకి ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు 6th ఎలిమెంట్ని యాక్సెస్ చేద్దాం. ఏమన్నా నాట్ అప్లికేబుల్ అని చెప్పి చెప్తుంది. అలాగే మీరు స్పెసిఫిక్ ఎలిమెంట్లు అంటే ఎలిమెంట్స్ 1 కానీ 1, 2, 4 ఈ 4 1, 2, 4 అంటే 3 ఎలిమెంట్స్. నాకు థర్డ్ ఎలిమెంట్ అవసరం లేదు, లేకపోతే నాకు 3, 4 ఎలిమెంట్సే కావాలి. అలాంటప్పుడు మనం వెక్టార్ ఆఫ్ సి అంటే సి ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఓకే, మై అండర్స్కోర్ వెక్టార్ స్క్వేర్ బ్రాకెట్స్ లో సి ఆఫ్ 1, 3 అంటే ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ వస్తాయి. యాపిల్, ఆరెంజ్ వచ్చినాయి మనకి. సో ఈ విధంగా స్పెసిఫిక్ ఎలిమెంట్స్ ని మనం యాక్సెస్ చేసుకుంటాం. టైప్ ఆఫ్ ఇండెక్సింగ్ లో మనకి పాజిటివ్ ఇండెక్సింగ్ అని నెగిటివ్ ఇండెక్స్. మనం ఇప్పుడు చూసింది పాజిటివ్ ఇండెక్స్. సో నెగిటివ్ ఇండెక్స్, లాజికల్ ఇండెక్స్ అనే 3 టైప్స్ ఉంటాయి. సో పాజిటివ్ ఇండెక్స్ లో మనం పాజిటివ్ వాల్యూసే ఇస్తాం. ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ఇచ్చాం కదా. అదే నెగిటివ్ ఇండెక్సింగ్ లో యూజింగ్ నెగిటివ్ నెంబర్స్ టు ఎక్స్క్లూడ్ ఎలిమెంట్స్. ఇండెక్సింగ్ విత్ -1 రిమూవ్స్ ద ఫస్ట్ ఎలిమెంట్, -2 రిమూవ్స్ ద సెకండ్. రైట్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మై అండర్స్కోర్ వెక్టార్ స్క్వేర్ బ్రాకెట్ లో -2 అని ఇస్తున్నాను. -2 అంటే సెకండ్ ఎలిమెంట్ కాకుండా మిగతా 3 ఎలిమెంట్స్ డిస్ప్లే అవుతాయి. యాపిల్, ఆరెంజ్, కివి. లేదు, మై అండర్స్కోర్ వెక్టార్ మైనస్ ఆఫ్ సి ఆఫ్ 1, 3 అంటే 1, 3 ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ మనకి డిస్ప్లే అవుతాయి. సో 2, 4 అంటే 2 బనానా, 4 కివి. రైట్. ఈ విధంగా నెగిటివ్ ఇండెక్సింగ్ యూజ్ అవుతుంది. అలాగే లాజికల్ ఇండెక్సింగ్ లో యూజింగ్ ద లాజికల్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ టు సెలెక్ట్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్. ఇప్పుడు మై నెంబర్స్ అనే ఒక వెక్టార్ ని క్రియేట్ చేస్తాను. మై అండర్స్కోర్ నెంబర్స్. ఓకే, 15, 3, 8, 12, 6 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో వీటిల్లో ఇది లాజికల్ ఇండెక్సింగ్ గురించి ఎగ్జాంపుల్. వీటిలో నేను ఏం చేస్తున్నానంటే రిటర్న్స్ ద నెంబర్ గ్రేటర్ దాన్ 10. సో ఎలా రాసారో చూడండి. మై అండర్స్కోర్ నెంబర్స్ స్క్వేర్ బ్రాకెట్ లో మై అండర్స్కోర్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 10 అని ఇచ్చారు. ఓకే, సో మై అండర్స్కోర్ నెంబర్స్ స్క్వేర్ బ్రాకెట్స్ మై అండర్స్కోర్ నెంబర్స్ అంటే ఈ వెక్టార్ లో ఉన్న 10 కన్నా అబోవ్ నెంబర్స్ కావాలి, గ్రేటర్ దాన్ మై అండర్స్కోర్ నెంబర్ గ్రేటర్ దాన్ 3 లేకపోతే 10 ఇద్దాము. 10. సో 10 కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న ఎలిమెంట్స్ అనేవి మనకి డిస్ప్లే అయ్యాయి. 10 కన్నా 22, 22, 15 ఉన్నాయి. అలాగే స్లైసింగ్ గురించి చూద్దాం. సో ఎక్స్ట్రాక్టింగ్ సబ్సెట్. స్లైసింగ్ అలౌస్ యూ టు
ఎక్స్ట్రాక్ట్ రేంజ్ ఆఫ్ కన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద వెక్టర్. నాకు ఒకటి దగ్గర నుంచి 3 రిటర్న్స్ ద ఫస్ట్ 3 ఎలిమెంట్స్. నాకు ఫస్ట్ 3 ఎలిమెంట్స్ కావాలనుకో 1:3. సో 1:3. సో ఫస్ట్ 3 ఎలిమెంట్స్ మనకు డిస్ప్లే అవుతుంది. సో 15, 3, 8 ఇలా కాకుండా 3:4 అని ఇచ్చాను. ఏమేమి డిస్ప్లే అవుతాయో చూడండి. సో 8, 22, 3, 4 డిస్ప్లే అయినాయి. సో ఇప్పుడు లెంత్ ఫంక్షన్ ఒకసారి చూద్దాం. లెంత్ ఆఫ్ మై అండర్ స్కోర్ వెక్టార్ అంటే ఏమొస్తుందో చూడండి. లెంత్ ఆఫ్ మై అండర్ స్కోర్ వెక్టార్ అంటే మై అండర్ స్కోర్ నెంబర్స్ కదా. సో లెంత్ ఆఫ్ మై అండర్ స్కోర్ నెంబర్ ఎంత వచ్చింది అంటే మన వెక్టార్ లెంత్ ఎంత 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. నాకు ఒక్కోసారి ఏం అడుగుతారంటే లాస్ట్ 2 మీ వెక్టార్లో ఉన్న లాస్ట్ 2 నెంబర్స్ కావాలని అడుగుతారు. ఓకే, సో ఇప్పుడు మనకు చెప్పండి మై అండర్ స్కోర్ నెంబర్స్. సో లేకపోతే లాస్ట్ ఎలిమెంట్ అడిగారు. ఓకే, ఫస్ట్ లాస్ట్ ఎలిమెంట్ని రిట్రైవ్ చేద్దాం. సో లెంత్ ఆఫ్ మై నెంబర్స్ ఎంత వస్తుంది? లెంత్ ఆఫ్ మై నెంబర్స్ 5. మై అండర్ స్కోర్ నెంబర్ లెంత్ ఆఫ్ మై నెంబర్స్ అంటే ఈ లోపల ఉన్న ఎన్ఆర్ స్టేట్మెంట్ ఎంత రిటర్న్ చేస్తుంది? 5. సో మై అండర్ స్కోర్ నెంబర్స్ 5 అంటే లాస్ట్ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, లాస్ట్ నెంబర్ ఏముంది మనకి? 6 ఉంది. సో ఈ విధంగా మనం వెక్టార్లో ఉన్న లాస్ట్ నెంబర్ని రిట్రైవ్ చేయవచ్చు. తర్వాత extract the last 2 numbers and when you don't know the vector length. మనకి నార్మల్గా వెక్టార్ లెంత్ తెలియదు, ఎన్ని ఉన్నది. లాస్ట్ ఎలిమెంట్ కావాలి అంటే మనం డైరెక్ట్గా చూసి లాస్ట్ ఎలిమెంట్ వాల్యూని ఎంటర్ చేయలేం కదా. అందుకని మనం ఇక్కడ లెంత్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. లెంత్ ఫంక్షన్ తోటి మనకి వెక్టార్ లెంత్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు నాకు లాస్ట్ 2 నెంబర్స్ కావాలని అడుగుతున్నా అంటే మనం ఏమవ్వాలి? వాటిని ఇక్కడ 5 లాస్ట్ 2 నెంబర్స్ అంటే 4 కావాలని 5 ఇవ్వాలి కదా. సో మై నెంబర్స్ 4:5 రైట్. సో లాస్ట్ 2 నెంబర్స్ వచ్చినాయి, కానీ వెక్టార్ లెంత్ ఎంతో మనకు తెలియదు. అలాంటప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం? మై లెంత్ ఆఫ్ మై అండర్ స్కోర్ నెంబర్స్ 4 ఎలా వస్తుంది? లెంత్ ఆఫ్ మై అండర్ స్కోర్ నెంబర్స్ ఈ ప్లేస్లో ఏం చేద్దామంటే ఒక బ్రాకెట్ పెట్టి, సో 4 ఎలా వస్తుంది? -1 చేస్తే వస్తుంది కదా, -1. ఇప్పుడు సో 5 ఎలా వస్తుంది? లెంత్ ఆఫ్ మై నెంబర్సే కదా. ఓకే, రన్ చేద్దాం. 12, ఇప్పుడు నాకు లాస్ట్ 3 నెంబర్స్ కావాలి. లెంత్ ఆఫ్ -2 అంటే ఇది మొత్తం మనకి ఏం రిటర్న్ చేస్తుంది? 3ని రిటర్న్ చేస్తుంది. ఇది 5ని రిటర్న్ చేస్తుంది. అంటే 3:5 అంటే 8, 22, 6. ఈ విధంగా మనం ఎరేస్లో ఉన్న స్పెసిఫిక్ వాల్యూస్ని ఈ విధంగా రిట్రైవ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఇంటర్వ్యూస్లో ఫ్రెషర్గా అటెండ్ అయితే ఇవి అడుగుతారు మనల్ని. నాకు లాస్ట్ 3 వెక్టార్లో ఉన్న ఎలిమెంట్స్ కావాలి, నాకు వెక్టార్ లెంత్ తెలియదు. అలాంటప్పుడు మై అండర్ స్కోర్ లెంత్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. అలాగే మోడిఫై వాల్యూస్. యూ కెన్ యూజ్ ఇండెక్సింగ్ టు మోడిఫై వాల్యూస్ విత్ ఇన్ ఏ వెక్టార్. సో ఇక్కడ చూడండి, నాకు మన వెక్టార్ ఇది మై అండర్ స్కోర్ నెంబర్స్ కదా.
మై అండర్ స్కోర్ నెంబర్స్ మై అండర్ స్కోర్ నెంబర్స్ ఏమున్నాయో చూడండి. సో నాకు థర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో 23 కావాలి. ఇప్పుడు మనకి థర్డ్ ఎలిమెంట్ని ఎలా రిట్రైవ్ చేస్తాం? మనకి అందులో ఉన్న వాల్యూ అవసరం లేదు, దాన్ని దేనితో రిప్లేస్ చేయాలి? 23 తోటి రిప్లేస్ చేయాలి. సో ఎలా చేస్తాం చూడండి. మై అండర్ స్కోర్ వెక్టర్ మై అండర్ స్కోర్ నెంబర్ 2 ఈక్వల్స్ టు అని రాయొచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన థర్డ్ వాల్యూ కదా, థర్డ్లోకి మనం ఏం పంపించాలి? ఈక్వల్స్ టు 23. సో మై అండర్ స్కోర్ నెంబర్స్ అనే వెక్టార్లో ఇప్పుడు ఏమేమి వాల్యూస్ ఉన్నాయో చూడండి. ప్రీవియస్గా 8 ఉన్న ప్లేస్లో ఇప్పుడు 23 వచ్చింది. సో ఇక్కడ ఎక్కువ ఈక్వల్ వాడడం కాబట్టి ఏం వాడదాం? ఈక్వల్ ప్లేస్లో లెస్ దాన్ గ్రేటర్ దాన్. లెస్ దాన్ హైఫన్. సో 23 ప్లేస్లో 25 వచ్చింది.